మహాలక్ష్మీదేవి క్షీరసాగరంలో నుంచి అవతరించింది. సముద్రంలో నుంచి లక్ష్మీదేవి పుట్టింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది కదా, అందుకే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పుతో ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటిస్తారో వాళ్ళ ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోమ్మన్నా వెళ్ళిపోదని శాస్త్రాల్లో చెప్పారు. మరి ఉప్పుతో ఏం చేయాలి? అసలు మొట్టమొదట చాలామంది బాధపడేది ఏంటంటే, మేము ఎంత డబ్బులు సంపాదించినా చేతిలో ధనం నిలబడట్లేదండి, ధనం ఖర్చు అయిపోతుందండి అని బాధపడుతూ ఉంటారు. ధనం ఖర్చు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు ఒక కుండలో ఉప్పు పోయండి. ఉప్పు అంటే సముద్రపు ఉప్పు, రాళ్ళ ఉప్పు అంటారు కదా, సముద్రపు ఉప్పు. ఆ సముద్రపు ఉప్పు ఒక కుండలో పోసి మీరు ఎప్పుడు డబ్బులు సంపాదించినా సరే ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఈ కుండలో ఉన్న ఉప్పులో వేయండి. ఒకరోజు రాత్రి ఆ ఉప్పు ఉన్న కుండలో మీరు సంపాదించిన డబ్బులన్నీ ఉంచండి. మర్నాడు ఆ డబ్బులు తీసి బీరువాలో పెట్టుకోండి, లేదా